ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం మనకి అసలు జీవులు ఏదైతే బీయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ జన్మలు తీసుకుంటాయి అనేటువంటి విషయం గురించి ఈరోజు చర్చించుకుందాం. దాంట్లో ముఖ్యంగా మనకి దీంట్లో ఖనిజాలకు సంబంధించినటువంటి విషయం. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, లేకపోతే తెలిసి ఉండకపోవచ్చు. ఒకసారి ఇది తెలుసుకోవడం వల్ల చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి అంశాలు చాలా ఉన్నాయి దీంట్లో. దాని గురించి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఒక జీవి ఉంది అంటే ఆ జీవి జన్మించేటువంటి స్థితులు, దాంట్లో ఉండేటువంటి మార్పులు, యాక్చువల్గా ఇక్కడ ఇది మినరల్ కింగ్డమ్ అంటాం. అంటే ఖనిజాలు, భూమిలో ఏ అయితే ఖనిజాలు ఉన్నాయో ఈ ఖనిజాల్లో కూడా జీవులు ఉంటాయి, బీయింగ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఇక్కడ కాన్షియస్కి సంబంధించినటువంటి భేదాలు మాత్రమే దీంట్లో ఉంటాయి. ఇది చాలా లో కాన్షియస్కి సంబంధించినటువంటి జీవులు ఈ ఖనిజాల్లో ఉంటాయి. తర్వాత అంతకంటే హైయర్ కాన్షియస్ ఉండేటువంటి జీవులు చెట్లు, తర్వాత జంతువులు, తర్వాత హ్యూమన్స్ అంటే మనుషులు. ఇక్కడ ఖనిజాలకు సంబంధించినంత వరకు ఇక్కడ ఈ జీవులకి ఈ ఖనిజాల్లో, అంటే ఖనిజాలంటే ముఖ్యంగా మనకి క్రిస్టల్స్ ఉన్నాయి కదా, ఈ క్రిస్టల్స్ అన్ని భూగర్భంలో చాలా వందల వేల అడుగుల లోతులో ఈ ఖనిజాలన్నీ కలిసి ఒక సాలిడ్ స్టేట్లోకి వస్తాయి. లిక్విడ్స్ అన్నీ కలిసి ఒక సాలిడ్ స్టేట్లోకి వచ్చి ఒక స్టోన్ లాగా ఫామ్ అవుతాయి. ఈ స్టోన్ లాగా ఫామ్ అయినప్పుడు వాటిని మనం ఆ క్రిస్టల్స్ని రకరకాలైనటువంటి విషయాల కోసం వాడుకోవటం అనేది జరుగుతుంది. యాక్చువల్గా వాటిల్లో మనకి ఈ జీవులు అనేవి ఉండటం అనేది జరుగుతుంది. చాలా సూక్ష్మంగా ఉండేటువంటి జీవులు అనేవి ఉండటం జరుగుతుంది. యాక్చువల్గా ఈ జీవులు అనే వాటికి ఆహారం అనేది ఇది ఉండదు. ఒకటి. రెండోది ఏంటంటే దీనికి కాన్షియస్ ఉంటుంది. అంటే ఎరుక అనేది ఉంటుంది కానీ ఈ కాన్షియస్ ఉంటుంది కానీ విల్ అనేది ఉండదు. అంటే ఫలానాది చెయ్యాలి నేను అనేటువంటి విల్ అనేది ఈ ఖనిజాలకు ఉండదు. ఇది చాలా లో కాన్షియస్కి సంబంధించినటువంటి జీవులు దీంట్లో ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చేసేటప్పటికి ఈ ఖనిజాల కంటే కూడా కొంచెం హయ్యర్ కాన్షియస్ ఉండేటువంటి జీవులు ఏంటంటే చెట్లు. కాకపోతే చెట్లుకు వచ్చేటప్పటికి ఇవి అంత హయ్యర్ కాన్షియస్ కాదు. ఎందుకంటే వాటికి ఆహారం అవసరం. అంటే సూర్యరశ్మి నుంచి లేకపోతే నీటి నుంచి ఇలాగా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాటిని ఆహారాన్ని తయారు చేసుకొని అవి జీవించడం అనేది జరుగుతుంది. కానీ వన్స్ మనం కనుక వాటికి నీళ్లు ఇవ్వకపోయినా లేకపోతే సూర్యరశ్మి కల్పించకపోయినా వాటంతటా అవి వెళ్ళి వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చుకునే అంత కాన్షియస్ లేదు. దీనికంటే హై కాన్షియస్సే కానీ ఇది కొంచెం ఇంకా లో కాన్షియస్ ఒక రకంగా అయితే. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి జంతువులు. ఈ జంతువులకి ఏంటి, మొక్కల్లాగా కావు. ఈ జంతువులు వాటంతటా ఆహారాన్ని సేకరించుకోవడానికి ఒక ప్రయత్నం చేసి వేరే జీవుల మీద ఆధారపడవు, లేకపోతే ఎక్కడొకక్కడ ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళి వాటి ఆహారాన్ని సమకూర్చుకొని తీసుకునేటువంటి శక్తి ఈ జంతువులకు ఉంటుంది. అంతేకాకుండా మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేసేటువంటి పనులు, ఇలాంటి విషయాలకు సంబంధించి అర్థం చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. అంటే ఇక్కడ జంతువులు ఏవైతే ఉన్నాయో ఈ చెట్ల కంటే కూడా కొంచెం హయ్యర్ కాన్షియస్నెస్కి సంబంధించినవి. తర్వాత వచ్చేసేటప్పటికి మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు, వీళ్ళు అందరికంటే కూడా హయ్యర్ కాన్షియస్కి సంబంధించినటువంటిది మనుషులకి సహజంగా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునేటువంటి అవగాహన, అందుట్లో ఇక్కడ ఉండేటువంటి ఖనిజాలు, చెట్లు, జంతువులకి లేనిది మనిషికి ఉన్నది ఏమిటి అంటే అది కేవలం మనకి విచక్షణ. అంటే దాన్నే బుద్ధి అంటాం. ఈ బుద్ధి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ విచక్షణ, దీనికి సంబంధించినటువంటి విషయం. ఈ విచక్షణ జ్ఞానమే ఈ జంతువుల నుంచి మనని వేరు చేస్తుంది తప్పితే మిగతా విషయాల్లో ఏమీ తేడా ఉండదు. జంతువులు ఉన్నాయి, జంతువులకి ఏంటి ఈ
ఆహారం, నిద్ర, మైథునం ఇవే కామన్గా ఉండేటువంటి, అంటే రీప్రొడక్షన్ చేయటం, ఫుడ్ తీసుకోవడం, పడుకోవడం అనేది జంతువులు చేస్తున్నాయి, మనుషులు చేస్తున్నారు. దాంట్లో ఏం తేడా లేవు, సేమ్ టు సేమ్ ఉన్నాయి. కానీ ఎక్కడ తేడా ఉందంటే ఒక విషయాన్ని గ్రహించటంలో, మంచి విషయాలు చెడు విషయాలు అనేటువంటి డిఫరెన్షియేట్ చేయటంలో, ఒక వస్తువులు విషయాలకు సంబంధించి ఎంచుకోవటంలో వాళ్ళ బుద్ధిని ఉపయోగించి ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగి దుఃఖాల నుంచి బయటపడటంలో ఉంటుంది. సపోజ్ మీరు జంతువులు తీసుకోండి. ఈ జంతువుల విషయానికి వచ్చేటప్పటికి ఒక గేదె ఉంది, లేకపోతే ఒక దున్నపోతు ఉంది. ఆ దున్నపోతు ఒక చేలు పడి చేలు సగం పైనగా సగం తినేస్తే ఆ రైతు వచ్చి చాలా బాధతో దాన్ని పిచ్చిగా గొడ్డును బాదినట్టు అంటారు కదా, అట్లాగే ఆ గొడ్డుని బాది పిచ్చి కొట్టేసేసి బంధువుల జోడులో అప్పచెప్పేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత దాన్ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే మళ్ళీ వచ్చి అదే చేలో ఆ సగం పంట కూడా తినేసింది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే దానికి ఆకలి మీద ఉన్నటువంటి విషయం, దానికి ఆకలిస్తే తినాలి, కామానికి సంబంధించిన కోరిక కలిగితే దాన్ని తీర్చుకోవాలి, అంతే తప్పితే దానికి సంబంధించినంత వరకు ఫలానా తప్పు చేయబట్టి నన్ను కొట్టారు కాబట్టి నేను ఈ పని చేయకూడదు అనేటువంటి జ్ఞానం, బుద్ధి వాటికి ఉండవు చాలా వరకు. అంటే అవి తెలుసుకునేటువంటి స్థితి ఉండదు వాటికి చాలా వరకు. అంటే ఈ స్థితి మనుషులకి అలా కాదు. ఒక విషయం జరిగినప్పుడు దాని పూర్వాపరాలు పరిశీలించి దుఃఖం ఎక్కడి నుంచి పుడుతుందా అనేది గమనించి దాని నుంచి బయటపడి శాశ్వతమైనటువంటి ఆనందానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కేవలం మనిషికి మాత్రమే. అందుకనే ఆ జీవులన్నింటిలో కల్లా అత్యుత్తమమైనటువంటి జన్మ ఏంటంటే మనుష్య జన్మ. ఒకసారి చేయి జారిపోతే మళ్ళీ రాదు అని మళ్ళీ చెప్తుంటారు. ఎందుకంటే మళ్ళీ ఈ మనుష్య జన్మల నుంచి ఈ జన్మల్లోకి వేటిల్లోకి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ మనుష్య జన్మ వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. ఇది కటువైన మాట అయినా అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితమైనటువంటి మాట ఏంటంటే ఈ మనిషి జన్మ ఏదైతే ఉందో దాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకొని సాఫల్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆ ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికే మనం ప్రయోజనకరంగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి, నేను అనేది తెలుసుకోవటానికి ఉపయోగించుకోవాలి ఎక్కువగా. ఓకే, అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఇక్కడ మినరల్ కింగ్డమ్ అంటే ఈ ఖనిజాలకు సంబంధించినటువంటి జీవుల గురించి చాలా ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటంటే వీటిల్లో క్రిస్టల్స్ ఉంటాయి. ఈ క్రిస్టల్స్ని మనం వాడుకోవటం ద్వారా, ఈ క్రిస్టల్స్లో ఏమున్నాయి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, బీయింగ్స్ ఉన్నాయి, దాంట్లో జీవులు ఉన్నాయి. కానీ ఆ జీవులకి కాన్షియస్ ఉంది కానీ సంకల్పం లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాటి కాన్షియస్ని మన సంకల్పంతో జోడించి దాన్ని మనకు అనుకూలంగా వాడుకుంటాం. ఈ విధంగా మనం క్రిస్టల్స్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు, సత్ఫలితాలనే పొందేటువంటి అవకాశం ఉంటుంది. మనకు సంబంధించినంత వరకు ఈ క్రిస్టల్ జెమాలజీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది దానికి సంబంధించినంత వరకు మన చక్రాస్కి సంబంధించి కూడా రకరకాలైనటువంటి క్రిస్టల్స్ ఉంటాయి. నిజంగా ఈ పని చేస్తాయా లేదా అనేటువంటి డౌట్ చాలా మందికి ఉండొచ్చు. కానీ మీరు ఒకటండి, ఫస్ట్ మనకి డౌట్ అనేది తీరాలి అంటే ఎనర్జీ సిస్టమ్కి సంబంధించినంత అవగాహన ఉండాలి, ప్లస్ దానికి సంబంధించి ప్రాక్టికల్గా అనుభూతి పొంది ఉండాలి. అలా అనుభూతి పొందాలి అంటే ఫస్ట్ ఎనర్జీని సెన్స్ చేసేటువంటి శక్తిని పెంచుకోవాలి. ఆ ఎనర్జీ సెన్స్ చేసేటువంటి శక్తి మీకు ఎప్పుడైనా కానీ చక్రాలకు సంబంధించి చక్రాలు లేవు, ఏమి లేవు, అసలు కుండలి ఇదంతా ఏం లేదు, ఇదంతా అబద్ధం అనే వాళ్ళు ఉంటారు. కానీ వన్స్ వాళ్ళకి చక్రాలు కదలటం స్టార్ట్ అయిన తర్వాత, వాటికి సంబంధించి అనుభవం స్టార్ట్ అయిన తర్వాత లేదు అనే మాట ఖచ్చితంగా అనరు. ఎందుకంటే అనుభవంలోకి రానంత వరకు కూడా ఎవరు నమ్మరు. కానీ దీంట్లో విషయం ఏంటంటే నమ్మితేనే ఆ అనుభవాన్ని పొందగలం. కాబట్టి ఈ ఎనర్జీని మీరు కనుక సెన్స్ చేసేటువంటి శక్తి ఉంటే ప్రతి ఒక్క క్రిస్టల్ని కూడా మీరు సెన్స్ చేసి దాంట్లో ఉన్నటువంటి బీయింగ్స్ యొక్క ఎనర్జీని, దాంట్లో ఉండేటువంటి బీయింగ్స్లో ఉంది ప్రేమతత్వం ఉందా, ద్వేషతత్వం ఉందా, ఏంటి అనేది దాన్ని మీరు సెన్స్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ క్రిస్టల్స్ని వాడుకునేటువంటి విధానం ఎలాగా
నాకు సంబంధించినంత వరకు నేను యాక్చువల్గా ఇప్పుడు వేసుకోలేదు, కానీ నేను ఎప్పుడు కూడా క్రిస్టల్స్ వేసుకునే ఉంటాను. కంటిన్యూగా క్రిస్టల్స్ ఉంటాయి, మెల్ల కూడా ఉంటాయి. ప్లస్ నేను కొన్ని రకాలైనటువంటి క్రిస్టల్ అగేట్స్ కూడా నేను వాడటం అనేది జరిగింది. ఇవి కూడా మీకు చాలా ఉపయోగకరమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నానండి. దీంట్లో ముఖ్యంగా మనకి చక్రాస్ని స్ట్రెంగ్తెన్ చేసి మనకి సహాయపడేటువంటి కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి. వాటి గురించి, వాటికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి విషయాల గురించి రాబోయేటువంటి వీడియోస్లో తెలుసుకుందాం. క్రియాయోగకు సంబంధించినటువంటి సాధనల కోసం పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.